వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈ రోజు నేను ఒక బ్యూటిఫుల్ విల్లా ప్రాజెక్ట్ ని మీకు పరిచయం చేస్తూ విల్లా ప్రాజెక్ట్ యొక్క ఓనర్ తో కూడా మనం డిస్కస్ చేయబోతున్నాము. ప్రాజెక్ట్ గురించి, అలాగే ఓనర్ ఇప్పుడు డెవలపర్ కి ప్రాజెక్ట్ ని ఇచ్చారు. సో ఆ డెవలపర్ గురించి, ఆ కంపెనీకి ఆ కంపెనీ పైన వీళ్ళకున్న ట్రస్ట్ గురించి, అలాగే ఈ విల్లా ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే వివరాల గురించి మనం క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ క్యూబ్ షామీర్పేట్లో ఉంది. షామీర్పేట్ లేక్ కి చాలా దగ్గరలో ఉన్నటువంటి విల్లా ప్రాజెక్ట్ ఇది. టోటల్ 5 acres లో 73 విల్లాస్ అనేవి ఇందులో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఈ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసి ఎస్ క్యూబ్ లేక్ సైడ్ మానోడ్. సో ఈ విల్లా ప్రాజెక్ట్ యొక్క ఓనర్ మనతో పాటు ఉన్నారు, రత్నాకర్ రెడ్డి గారు. వారితో మనం మాట్లాడతాం. రత్నాకర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో రత్నాకర్ రెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి, ఈ లొకేషన్ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. షామీర్పేట్ లేక్ కి 500 meters కూడా ఉంది లేదో డిస్టెన్స్, నాకు తెలిసి చాలా దగ్గరలో ఉంది. ఈ లొకేషన్ మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ఇక్కడ బ్యూటిఫుల్ విల్లా ప్రాజెక్ట్ అని ఎందుకు అనుకున్నారు? మేము యాక్చువల్లీ హెచ్ఎండిఏ ఆప్షన్లో తీసుకున్నాము 2006లో. లేక్ ఆపోజిట్ బాగుంటుంది, ఫ్యూచర్ అంతా ఓవర్ బ్యాక్ సైడ్ అని కొంచెం అంటే ఆ ప్లాన్తో కొన్నాము. మేమే డెవలప్ చేద్దాం అనుకున్నాం, కానీ మాకు కొంచెం టైం బిజీ ఉండేసరికి మా కామన్ ఫ్రెండ్గా ఎస్క్యూబ్ వాళ్ళు పరిచయం అయ్యారు. బేసికలీ లాస్ట్ 25 years నుంచి ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, మూర్తి గారు. సో ఆయన ఇద్దరు మైండ్ సెట్ మ్యాచ్ అయింది. సో ఇంకోటి అంటే ఇది బికాస్ ప్రైవేట్ ల్యాండ్ అయితే కొంచెం లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆప్షన్ చేసిందంటే వేరే లీగల్ గా ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ ఉండదు. సెకండ్ థింగ్, రాకీ ఏరియా ఇది, కొంచెం జూబ్లీ హిల్స్ టైప్, బంజారాస్ టైప్, కొంచెం ఆ టైప్ ఆఫ్ వెంచర్ చేద్దామని ఐడియా ఉంది. సో ఫైనల్లీ వీ హ్యావ్ డిస్కషన్ విత్ మూర్తి గారు, దెన్ వీ హ్యాండ్ ఓవర్ దిస్ ప్రాజెక్ట్ టు మూర్తి గారు. సో డెవలపింగ్ అంతా కూడా వాళ్ళే చేస్తారు. డెవలపింగ్ నుంచి మీరు ఇక్కడ తీసుకుందాం అనుకున్నప్పుడు ఆప్షన్ లో తీసుకున్నారన్నారు కదా, అప్పుడు కూడా మీరు అనుకున్నారా ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ చేద్దామని, లేదంటే ఇంకేమైనా అనుకున్నారా? ఫస్ట్ వీ హ్యాడ్, అంటే మాకు ముందు అపార్ట్మెంట్స్ కడదామని ఉండే. సో హై రైస్ టవర్స్ అంటే ఓవరాల్ దగ్గర ఇంకెక్కడ లేవు ఇక్కడ. బట్ తర్వాత అనిపించింది విల్లా అయితే ఈజీ ఉంది, దానికి అప్రిసియేషన్ బాగుంటుంది, స్పెండింగ్ చేస్తే ఫ్యూచర్ లో అప్రిసియేషన్ బాగుంటుంది. అదే ఫ్లాట్స్ అయితే కొంచెం అంత ఉండదు. సో అదే ఐడియాతోని మేము విల్లాస్కే చేద్దామని డిసైడ్ అయినాం, అది ఫిక్స్ అయినాం, అది కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ విల్లాస్ చేస్తున్నారు. షామీర్పేటలో చూసుకుంటే చాలా రిసార్ట్స్ కూడా ఉన్నాయి, అండ్ ఎక్కువగా టూరిజం వస్తూ ఉంటారు, టూరిజం కి మంచి ప్లేస్ అనొచ్చు. అలాంటి ఈ ప్లేస్ లో విల్లాస్ కి ఎక్కువ డిమాండ్ ఉందంటారా? ఎందుకంటే ఇక్కడ నియర్ బై వి హావ్ నర్సరీ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, పెద్ద కాలేజ్ ఉంది, బిట్స్ ప్లాన్ ఉంది. దెన్ కొంచెం దూరంలో వి హావ్ జునోమ్ వ్యాలీ, బయోటెక్ పార్క్. ఇక్కడ దగ్గరనే ఒక ఐ థింక్ ప్రాబ్లీ 1 kilometer రేంజ్ లో మనకి కలెక్టర్ ఆఫీస్ ఉంది, పెద్ద కలెక్టర్ ఆఫీస్, మేడ్చల్ మల్కాజ్ డిస్ట్రిక్ట్. లాట్ ఆఫ్ మన ఇక్కడ అంటే పాపులేషన్ బాగానే పెరుగుతున్నారు. కొన్ని ఆల్రెడీ వెంచర్స్ వచ్చాయి, విల్లాస్ వచ్చాయి, ఆల్రెడీ ఫుల్ అయిపోయినాయి, బుక్ అయిపోయినాయి. సో దే ఆర్ సెల్లింగ్, సెకండ్ సేల్ అవుతున్నాయి. నాకు తెలిసి 100% బుక్ అవుతాయి, దానికి ఛాన్సే లేదు. ప్లస్ ఓవరాల్ ఆల్మోస్ట్ దగ్గరే ఉంది. సో ఎక్కడ ఎక్కినా సిటీలో నౌ డేస్ ఇక్కడ చాలా మందికి గ్రీనరీ చూసుకుంటున్నారు, గ్రీనరీ, కొంచెం డిఫరెంట్ లేక్ ఉంది, కొంచెం వాటర్ బాడీ ఎక్కువ ఉంది, టూరిజం బాగుంది కాబట్టి. సో ఇది నాకు తెలిసి క్లిక్ అయితే అవుతుంది. సో ఇందులో ఎన్ని విల్లాస్ రాబోతున్నాయండి? 73 వస్తున్నాయండి, ఇలా 73 విల్లాస్ వస్తున్నాయి. ఆల్ G+2 ట్రిప్లెక్స్, G+2 వస్తున్నది. డీసెంట్ సైజ్ ఒక ఫ్యామిలీకి ప్రాబ్లీ ఇట్ సరిపోతుంది. 2500 స్క్వేర్, ఐ థింక్ అప్రాక్సిమేట్ 2550 స్క్వేర్ ఫీట్ వస్తుంది. సో బాగుంటుంది ఇక్కడ. ప్రైస్ అయితే అదే మనం వాళ్ళు డెవలపర్స్ వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళంతా ఇంకా మేము ఫాలో చేస్తున్నారు, ఫిక్స్ చేయలేదు, వాళ్ళు చూసుకుంటున్నారు ప్రైస్. సో మీరంతా ట్రస్ట్ డెవలపర్స్ కి ఇచ్చారు అని అంటే అసలు నిజంగా అంటే వాళ్ళపైన అంత నమ్మకం ఉంచడానికి రీజన్ ఏంటి? అంతే రీజన్ అంటే ఒకటి, నేను కూడా దీనిలో ఇన్వాల్వ్ ఉంటున్నాను, అంటే అప్ టు డేట్ ఎవ్రీ డే వస్తాను, లేదా కంటిన్యూషన్ మానిటర్ చేస్తున్నాను. సో నాకు ఆయన మూర్తి గారు ఎప్పటి నుంచి పరిచయం. సో ఐ థింక్ 2-3 ప్రాజెక్ట్ చేశాడు ఇక్కడ దగ్గర 20 years బ్యాకే. సో కామన్ ఫ్రెండ్ గా ఫైనాన్షియల్ కూడా స్ట్రాంగ్ ఉన్నాడు. సో ఈజ్ అన్ NRI. సో ఆ ఫైనాన్షియల్ మేము బేసికలీ ఫైనాన్షియల్ కూడా పోతలేవు ఇన్స్టిట్యూషన్స్, బేసిక్ ఓన్ ఫండ్స్ తోనే, US ఫండ్స్ దాంతోనే హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ లో విల్లా ఎవరెవరికి సూట్ అవుతుంది అంటారు? ఎవరెవరు కొనొచ్చు? లైక్ మీరు NRI కాబట్టి NRI వాళ్ళు కూడా మేబీ ఇంట్రెస్ట్ చూపించవచ్చు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి. అంటే NRIs కి దగ్గర ఇన్వెస్ట్ అప్రిషియేషన్ కి చూసుకోవచ్చు. ఇప్పుడు రెంటల్ వాల్యూ బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ విల్లాకి 30-40,000 రూపీస్ ఈజీ రెంటల్ వస్తుంది, మినిమం వస్తుంది. సెకండ్ థింగ్, ఇక్కడ దగ్గరలో ఈ టైప్ ఆఫ్ రాక్ ఏరియా ఇక్కడ లేదు, అంటే అంతా టెరెన్ బాగుంది. సో ఇక్కడ మేము డిఫరెంట్ గా యూనిక్ గా చేస్తున్నాం. సో ప్రాబ్లీ కస్టమర్ వస్తే కంపల్సరీ దే విల్
like to buy the house. I'm not sure. I'm sure. సో మీరు ఈ ల్యాండ్ వచ్చేసి ఆప్షన్ లో తీసుకున్నామన్నారు అట్ ద టైమ్ ఆఫ్ 2006 అంటే చాలా ఇయర్స్ బ్యాక్. సో లీగల్ గా అయితే ఎలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు గవర్నమెంట్ నుంచి తీసుకున్నట్లాంటి ల్యాండ్ కాబట్టి. అండ్ ఫైనల్లీ కస్టమర్స్ కి ఏం చెప్పగలుగుతున్నారంటే కస్టమర్ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ థింగ్ ల్యాండ్ టైటిల్ క్లియర్, దాని 110% దానిలో సెకండ్ థాట్ లేదన్నమాట. బికాస్ గవర్నమెంట్ ఆక్షన్ హెచ్ఎండి లేఅవుట్. సో ఎక్కువ ఈ మధ్యన ల్యాండ్ ఇష్యూస్ లీగల్ టైటిల్స్ బాగా ఇష్యూస్ వస్తాయి. ఫస్ట్ థింగ్ కస్టమర్ రాగానే దే విల్ సీ ద లీగల్ టైటిల్ ఈస్ హెచ్ఎండి లేఅవుట్. సెకండ్ థింగ్ కస్టమర్స్ కి ఈ టైప్ ఆఫ్ టెరెన్ ఎక్కడ దొరకదు, వెరీ రేర్ కేసెస్. ఓన్లీ జూబ్లీహిల్స్ ఆ టైప్ లో ఉండే కానీ టోటల్ డిఫరెంట్ సైట్ లొకేషన్. అప్రిషియేషన్ బాగానే పెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ లో ఐ థింక్ ఫ్లైఓవర్స్ వస్తున్నాయి, ఆల్మోస్ట్ వాళ్ళ స్టోన్ కూడా పెట్టారు. సో ప్రాబబ్లీ బేసికలీ కరీంనగర్ ప్లస్ నిజామాబాద్ వాళ్ళు ఆల్రెడీ బుకింగ్స్ అయినాయి, ఒక 4-5 వచ్చినాయి. సో ప్రాబ్లీ ఇట్ విల్ గో ఆన్ టైం చేద్దామని టార్గెట్. అంటే ఎప్పటిలోపు కంప్లీట్ అవ్వచ్చు? 3-3.5 years మాక్సిమం. షామీర్పేట్ ఏరియా మీరు 2006 లో ఇక్కడ కొనుక్కున్నారు కాబట్టి ఆ టైంలో ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఎలా ఉంది? ఆ టైంలో మేము అసలు ఫామ్ హౌస్ కడదాం అనుకున్నాము, బట్ ఓవరాల్ అవుట్ సైడ్ ఉంది. అప్పుడు మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు డెవలప్ అవుతుందని. బట్ లాస్ట్ 10 years నుంచి బాగా డెవలప్ అయింది. సో లాట్ ఆఫ్ కంపెనీస్ బయోటెక్ పార్క్ కూడా వచ్చింది. సో ఇంత ఫాస్ట్ గా డెవలప్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నౌ వీఆర్ వెరీ హ్యాపీ. అంటే అది కొన్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ, సాటిస్ఫైడ్ ఉన్నాము. ఓకే రత్నాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ, వెల్కమ్ అండి. ఓకే చూసారు కదండి, ఎస్క్యూబ్ లేక్ సైడ్ మ్యానూర్ విల్లా ప్రాజెక్ట్కి సంబంధించిన ల్యాండ్ లార్డ్ రత్నాకర్ గారితో మనం మాట్లాడాము. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వీళ్ళకి నెక్స్ట్ డెవలపర్స్ పైన కూడా పూర్తి నమ్మకం ఉంది. అండ్ ఫ్రెండ్లీగా వీళ్ళు 25 years అబో ఫ్రెండ్షిప్తోనే ఉన్నటువంటి డెవలపర్స్కి వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి. అండ్ టైటిల్ కూడా క్లియర్ టైటిల్, గవర్నమెంట్ నుంచి పొందినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఎటువంటి లీగాలిటీస్ లేవు. హ్యాపీగా కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ప్రశాంతంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ అప్రిషియేషన్ కూడా చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. యాజ్ ఎ ల్యాండ్ లార్డ్ 2006 నుంచి ఇక్కడ చుట్టూరా ఆస్పెక్ట్స్ అన్ని కూడా చూస్తున్నారు. రియల్ ఎస్టేట్ భూమి ఏ విధంగా ఉంది కూడా చూస్తున్నారు కాబట్టి ఆయన ఎక్స్పీరియన్స్తో ఇంకా ఫ్యూచర్లో చాలా మంచి అప్రిసియేషన్ అనేది ఈ విల్లా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి చక్కని విల్లా ప్రాజెక్ట్ని బ్యూటిఫుల్ నేచర్లో లేక్కి ఆపోజిట్లో ఉన్నటువంటి విల్లాలో మీరు కనుక విల్లా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక తప్పకుండా ఈ విల్లా ప్రాజెక్ట్ని ఆప్ట్ చేసుకోవచ్చు. ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉందండి. సో చూసారు కదా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి బ్యూటిఫుల్ విల్లా ప్రాజెక్ట్లో మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, మంచి విల్లాని మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పై కనిపించే నంబర్స్కి కాల్ చేయండి. మరొక మంచి ప్రాజెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం రియల్ ఎస్టేట్ టీవీలో. బై బాయ్. Please subscribe Real Estate TV, like, share and comment.